హలో పీపుల్. సో మళ్ళీ వచ్చేసా అనమాట. ఈరోజు స్పెషల్ వచ్చేసి సేమియా పాయసం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. మేమైతే ఇంట్లో సేమియా అనే అంటాము. దాన్ని సేమియా పాయసం కానీ షార్ట్ ఫామ్లో సేమియా అని పిలుస్తాం అనమాట. రెగ్యులర్గా ఇట్లనే చేసుకుంటాం కాబట్టి ఇంకా మా మమ్మీ దాన్నే రకరకాలుగా ఎక్స్పెరిమెంట్లు చేసి వింత వింత ట్రయల్తోని చేస్తుంటుంది. మా మమ్మీకి అయితే చాలా ఇష్టం. సో బేసిక్గా రెసిపీకి వచ్చేసరికి ఫస్ట్ మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఏమేమైతే వేసుకోవాలనుకుంటున్నామో అన్నీ గీ వేసుకొని రోస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మేము యూజ్ చేస్తుంది కాజు, బాదాం, కిస్మిస్ అండ్ ఆ గ్రీన్ కలర్వి పంప్కిన్ సీడ్స్, ఇంకొక వైట్ కలర్ ఉన్నవి సన్ఫ్లవర్ సీడ్స్. సో ఇప్పుడు అవైలబుల్ ఉన్నవి అవి కాబట్టి అవి వేసేసుకొని గీలో రోస్ట్ చేసేసుకోవాలి అంతే. అన్నీ కలిపి ఒకటేసారి కూడా వేసి రోస్ట్ చేసుకోవచ్చు, కానీ మా మమ్మీ సపరేట్గా రోస్ట్ చేసుకుంది అంతే. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది కదా రోస్ట్ చేయడానికి. సో దాన్ని బట్టి ఒకటి ముందు ఒకటి వెనకాల లేకపోతే కలిపి అట్లా వేసేసుకోవచ్చు. సో అవి రోస్ట్ చేసిన తర్వాత అదే దాంట్లో సేమియా తీసుకొని సేమియా కూడా రోస్ట్ చేసేసుకోవాలి. ఇంకొకటి ఈ క్లిప్ మిస్ అయిపోయింది. దీంట్లో మా మమ్మీ పెసరపప్పు కూడా వేసిందనమాట. పెసరపప్పు కూడా కొంచెం ముందే నానబెట్టుకోవాలి వాటర్లో. ఇది చేసే ముందు ఫస్ట్ నానబెట్టుకొని ఆ తర్వాత రెడీ ఇది సేమియా రోస్ట్ అయిన తర్వాత గీలో అప్పుడు పెసరపప్పు వేసుకోవాలి అంతే. పెసరపప్పు సేమియా రెండు గీలో కొంచెం రోస్ట్ అవ్వడానికి వదిలేయాలి. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత అప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి అంతే. సేమియా రెడీ అనుకుంటున్నారా? కాదు, ఇంకా ఉంది, వెయిట్. సో మంచిగా మిగతా ప్రాసెస్ చూస్తూ అదే పనిగా ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేస్తే మమ్మీ కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఒక కమెంట్ కూడా యాడ్ చేసేయండి. మీకు ఈ స్టైల్లో ఇష్టమా లేదా అది కూడా మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చి మా మమ్మీ వీటిని ఏమంటారు, ఓకే నాకు వాటిని ఏమంటారు, వాటి పేరు గుర్తు రావట్లేదు. సో మీకు తెలిస్తే మీరు కమెంట్ చేయండి వాటిని ఏమంటారో. సో ఇవన్నీ వేసుకొని కొంచెం బాయిల్ అవ్వడానికి వదిలేయాలన్నమాట. అవి మంచిగా బాయిల్ అవుతాయి కదా. బాయిల్ అయిన తర్వాత సేమియా కొంచెం సాఫ్ట్ అవుతుంది కదా, అంతే. ఆల్మోస్ట్ రెడీ అయినట్టే, కానీ రెడీ కాదు ఎందుకంటే స్వీట్ యాడ్ చేసుకోలేదు కదా. ఇప్పుడు మీరు చూసిన వాటర్ ఉంది కదా, అది బెల్లం వాటర్ అనమాట. అప్పుడప్పుడు మా మమ్మీ స్వీట్స్లలో బెల్లం యూజ్ చేస్తారు షుగర్ బదులు. అయితే వాటర్ లాగా ఎందుకు చేసేసారు అని అంటే, పాలు ఉన్నాయి కదా, పాలల్లో బెల్లం డైరెక్ట్గా వేసేస్తే పాడైపోతుంది. అందుకని బెల్లంని కరగబెట్టి సపరేట్గా కరగబెట్టుకొని తర్వాత వాటర్ దీంట్లో యాడ్ చేస్తే అప్పుడు స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. కాకపోతే పాలు విరిగిపోవద్దు అనుకుంటే ఇట్లా వేసుకోవచ్చు అనమాట. ఇదొక చిట్కా మీకు, ఎందుకంటే కొన్ని బెల్లంలు ఉప్పుతో వస్తాయి కదా, అందుకని పాలు విరిగిపోతాయి. సో ఈ చిట్కా నచ్చితే కూడా కమెంట్ చేయండి. ఫైనల్గా ఈ బెల్లం వాటర్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవాలి. సర్వ్ చేసిన తర్వాత ఆ బౌల్లో కూడా పైన అట్లా లైట్గా వేసేస్తే సేమియా పాయసం రెడీ. బాయ్ బాయ్.